అని మమ్మీ కిచెన్ చూసారండి. మట్టి ఎంట ఆరబోసుకున్నాము మేము నిన్నటి నుంచి. ఇది ఎండలో ఎండబోసామండి బాగా, మట్టి సొద్దుగా ఉందని. ఇప్పుడు ఇది టబ్బుల్లోకి తీసుకుంటున్నానండి. మీరు కూడా చూస్తారని వీడియో తీపిస్తున్నాను, చూడండి. బకెట్ చూసారండి, హోల్స్ ఇట్లా పెట్టుకుంటా నేను. కనపడుతుందిగా, ఈ మధ్యలో హోల్ పెద్దది పెట్టి చుట్టూ చిన్నవి పెట్టాను చూసారండి. ఈ మధ్యలో హోల్కి ఇదిగోండి ఇది పెట్టుకుంటానండి ఇట్ట. ఎందుకంటే నీళ్లు పోసినప్పుడు మట్టి ఆ హోల్స్లోకి వెళ్ళకుండా ఉంటుందని రాళ్ళు ఇట్లా పెట్టుకోవాలి. ఈ పెద్ద హోల్ మీద ఇది పెట్టాను చూడండి. ఇంక ఇట్లా పెట్టేసి మట్టి పోసుకోవటమేనండి. చూడండి, ఈ మట్టిలో వేపపిండి, ఎర్రమట్టి, నల్లమట్టి, ఇసుక ఇవన్నీ కలిపి ఆరబోసామండి. చూడండి, ఇది తీసుకుంటున్నాను నేను. ఇది చూసారండి, బొప్పాయి మొక్కలు తొక్కులు. నిన్న రైతు బజార్కి వెళ్ళి కూరగాయలకు వెళ్ళినప్పుడు ఈ తొక్కులు తెచ్చుకున్నానండి. ఇవి కూడా కొంచెం తడి లేకుండా ఉంటాయని ఎండపోసాను. ఇవి ఆ మట్టి మధ్యలో వేస్తాను చూడండి. ఇది కంపోస్ట్ ఎరువు కింద అయిపోద్దండి. మట్టి మధ్యలో వేసేసుకొని మళ్ళీ పైన మట్టి వేసుకోవటమే. చూస్తున్నారండి, ఇంక ఇట్లా వేసేసుకొని నీళ్లు పోసి 2 రోజులు ఉంచేసి తర్వాత 3వ రోజు 4వ రోజు మొక్కలు పెట్టేసుకోవచ్చండి. ఇంకా నేను ఇంకెప్పుడు ఇట్లాగే చేసుకుంటాను, మీరు కూడా చూస్తారని చూపిస్తున్నాము ఒకసారి. ఇంతేనండి, ఇంకా ఇట్లా వేసుకోవటం. ఏ డబ్బా అయినా సరే హోల్స్ పెట్టేసుకొని రాళ్ళు పెట్టేసి ఇంకా వేసుకోవటమేనండి. ఇట్లా వేసుకుంటాను నేను. ఇప్పుడు ఎండబెట్టేసుకొని ఇట్లా వేసుకుంటామండి మేము. ఎర్రమట్టి, నల్లమట్టి, వేపపిండి. నేను చూపి ఇంకెంతేనండి, అన్ని టబ్బులకి ఇట్లా పోసుకొని నేను మొక్కలు పెట్టుకుంటున్నానండి. మీరు కూడా చూస్తారని వీడియో తీపిచ్చాను. ఎవరన్నా మొక్కలు ఇట్లాగ పెట్టుకోవాలనుకుంటే ఇట్లా పెట్టుకోండి. చూసారండి, ఇంకెంతేనండి. అది చూపించు. దానిలో కూడా ఇంకంతేనండి, ఇట్లాగే పోసుకుంటాను. ఇది కూడా హోల్స్ చూసారండి, మధ్యలో పెద్దది పెట్టాను. కనపడుతుందా? హోల్కి అదిగో చూడండి, రాయి పెట్టానండి. దీనికి కూడా మధ్యలో పెద్ద హోల్కి ఏమో పెద్దది రాయి పెట్టానండి. చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా పక్కన, దానికి కూడా ఇదిగోండి అంతే పెట్టుకోవటమే. చిన్న చిన్నవి ఇంతేనండి, పోసుకోవటమే. పూల మొక్కలు కానీ ఆకుకూరలు కానీ ఇట్లా మనం సొంతంగా పెట్టుకొని మన పిల్లలకి పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుందండి. అందుకనే మీరు కూడా స్టార్ట్ చేయండి. ఇట్లా పోసుకున్న తర్వాత అండి ఒక పక్కన పెట్టేసుకొని నీళ్లు చల్లేసుకొని 2 రోజులు ఆగాక ఏదో ఒక మొక్క నాటేసుకోవాలి. ఇంకంతేనండి. మరి మేము ఇట్లా పెట్టుకుంటున్నాం, మీరు కూడా ఎవరైనా పెట్టుకోవాలంటే చూస్తారని చెప్తున్నానండి మీకు కూడా. సరేనండి, లైట్ ఫెయిల్ అయిపోతుంది, ఉంటామండి. బాయ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.